ఒకరొకరికి ఒక సమస్య. ఈ భూమిపైన సమస్య లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. మానవ జన్మ ఎత్తిందే సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని అనుభవించడానికి. గత జన్మలో చేసుకున్నటువంటి పాపము పుణ్యాన్ని ఈ జన్మ లోపల సుఖము దుఃఖము రూపంలో అనుభవించడానికే ఈ శరీరాన్ని భగవంతుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అనుభవించాల్సిందే. ఇది ఎవరికి తప్పినటువంటిది కాదు. భీష్మాచార్యుల వారు అంపశయ్య పైన ఉంటారు, అందరికీ తెలుసు. ఆ అంపశయ్య పైన ఉన్నప్పుడు ధర్మరాజుల వారు వెళతారు, శ్రీకృష్ణుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారు, అయ్యా నేను చేసినటువంటి లోపం ఏమిటి, ద్రోహం ఏమిటి, తప్పిదం ఏమిటి, ఎందుకు నాకు ఈ శిక్ష, ఈ బాణాలతో, ఈ అంపలతో, ఈ శయ్య పైన పడుకోవాల్సినటువంటి దుస్థితి నాకెందుకు కలిగించావయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆ భీష్మ పితామహుడు అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, అయ్యా ఎవరికైనా పాప పుణ్యాలు గత జన్మలో